దేశంలో ఈ ఫ్యూయల్ ప్రైజెస్ని కంట్రోల్ చేయడంలో కొంతవరకు మనము సక్సెస్ అవుతున్నామని చెప్పాలి. సో దీనివల్ల దేశ ప్రజలకు ఉండేటువంటి ప్రయోజనాలు మేజర్గా ఖచ్చితంగా ప్రయోజనం అండి. ఎందుకంటే 82% దిగుమతి చేసుకుంటే అందులో సగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రెండోది, ఎప్పుడైతే సబ్సిడీ డిస్కౌంట్ రేట్లో దిగుమతి చేసుకున్నామో ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, ఇన్ఫ్లేషన్ కరెక్ట్ చేసుకోవటానికి, కంట్రోల్ ఉంచుకోవడానికి ఉపయోగపడింది. ఎందుకంటే పెట్రోల్ ప్రొడక్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్పుట్ ఇన్ ఎవ్రీ ప్రొడక్షన్. అన్నిట్లలో ఇది ఒక సబ్బులు కానీ లేదా ఇంకోటి కానీ ఏది తయారు చేయాలన్నా ఇది వాడాలి. కాబట్టి అన్ని సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ ఇన్ఫ్లేషన్ని, పెట్రోల్ రేట్స్ను కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగినాం గత 2 సంవత్సరాలుగా రష్యన్ డిస్కౌంటెడ్ ఆయిల్ దిగుమతుల వల్ల. ఇట్లా రెండు మన వినియోగదారుల మీద భారం పడకుండా చూడగలిగినాం, దేశంలో ద్రవ్యోల్బణం రాకుండా చూడగలిగినాం. ఇప్పుడు అది కూడా మనకు కొంత డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే గత కొంతకాలంగా మనం రష్యాతో నేర్పుతున్నటువంటి ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటే ట్రంప్ చేసినటువంటి సుంకాల హెచ్చరికల్ని కూడా మనం ఏమాత్రం లెక్క చేయకుండా రష్యాతో సంబంధాలని కొనసాగించడానికే మనం మొగ్గు చూపుతున్నప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే దీర్ఘకాలికంగా మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు రష్యాతో ఉన్న సంబంధాల వల్ల? రష్యా చాలా అది వాళ్ళ జీడిపి $2 ట్రిలియన్, మందే $4 ట్రిలియన్. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అవి చీలక ముందు మనకన్నా పెద్ద ఎకానమీ, కానీ చీలిన తర్వాత ఇప్పుడు రష్యన్ ఎకానమీ మనకన్నా చిన్నది. కానీ అక్కడ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ ప్రకారం, కొనుగోలు శక్తి సమానత సూత్రం ప్రకారం రష్యా యొక్క జీడిపి $7 ట్రిలియన్. అంటే వాళ్ళ దేశంలో రూబుల్ కొనుగోలు శక్తి బాగుంది, ఇతర దేశాలతో ట్రేడ్ అన్నప్పుడు తక్కువ ఉంది. కాబట్టి $2 ట్రిలియన్ అంటున్నాం. కాబట్టి వాళ్ళ రష్యా తోటి మనం ఎగుమతులు దిగుమతులు చేయటం వల్ల మనం దిగుమతులు చేసుకుంది పెట్రోలే, మిగతా అదే దిగుమతులు ఏమి లేవు. ఇదే దరిదాపు $2 బిలియన్ నుంచి వాళ్ళ $40 బిలియన్ ట్రేడ్ పెరిగింది. ఇదే కారణం. కాబట్టి భవిష్యత్తులో మనకు రష్యాతోటి చేసుకునే దానికన్నా చైనాతోటి ఇంకా ట్రేడ్ పెంచుకుంటే అమెరికాను తట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా నుంచి మనం $100 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం, $20 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. జయశంకర్ పోయి వచ్చిన తర్వాత రేపు మోడీ కూడా వెళ్తారు అంటున్నారు. కాబట్టి ఈ ట్రేడ్ పెద్దది, డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ కావాలి, డైవర్సిఫైడ్ కమోడిటీస్ కావాలి, ఎగుమతి చేయడానికి కానీ దిగుమతులు చేయడానికి కానీ. కాబట్టి ఇంకా ఏ మేరకు ఇవి అండర్స్టాండింగ్ పెరిగి ట్రేడ్ పెరుగుతుందనే దాని మీద మిగతా అమెరికాతో వచ్చేటువంటి డిస్ప్యూట్ని పరిష్కరించుకోగలం అనేది ఒకటి. రెండోది, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల నుంచి అమెరికా మీద భ్రమలు పెంచారు. అమెరికాకు మనకు మిత్ర దేశం, మోడీకి మంచి ఫ్రెండు, తర్వాత మనం అన్న మాటని కాదందు, మనమేమో ఎక్కువ చైనాకు రష్యా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, అవి పాత పద్ధతులు, కాంగ్రెస్ వామపక్షాలు కలిసి చేశారు, ఇప్పుడు మనకు వాళ్ళకన్నా అమెరికానే మంచి ఫ్రెండ్ అని చెప్పేసి ప్రజల్లోకి ఒక 10 ఏళ్ల నుంచి ఒక క్యాన్వాస్ చేశారు. చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిన తర్వాత భ్రమలకు లోనైన తర్వాత ఇప్పుడు సడన్ గా షాక్ ఇచ్చారు పాకిస్తాన్ తోటి వార్లో. అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఇండైరెక్ట్ గా, తర్వాత నష్టపడద్దు అనుకుంటే యుద్ధాన్ని నివారించడం, ఇట్లా తర్వాత సైన్యాధ్యక్షుని పిలుచుకొని దేశాధ్యక్షుని స్థాయిలో రెస్పెక్ట్ ఇవ్వటం, ఇటువంటి అన్ని చేసిన తర్వాత మనకు ఆ భ్రమలు దొరికిపోయినాయి. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్ అమెరికాకే ఉన్నాయి, అదే మన మిత్ర దేశం అని మనం అనుకున్నాం, కానీ అమెరికా అనుకోలేదని చెప్పేసి ఇప్పుడు మనకు అనేక కామెంట్స్ వస్తున్నాయి డిజిటల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ. కాబట్టి మనం మోసపోయామని కూడా రాస్తున్నారు, ఏదో మిత్రులు అనుకొని మోసపోయామని కూడా రాస్తున్నారు. ఇక నిన్న ట్రంప్ యాక్షన్ చూస్తే నిజంగానే మోసపోయానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టారిఫ్లు చూసినా, పాకిస్తాన్ ఎంకరేజ్ చేసే విషయం చూసినా, వీటన్నిటి దృష్ట్యా ఆ విధంగా మనం ఏదేమైనా మన కాళ్ళ మీద మనం స్వతంత్రంగా నిలబడటం అనేటువంటిది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, సెల్ఫ్ రిలయన్స్ అని. ఇప్పుడు అగ్రికల్చర్లో సెల్ఫ్ రిలయన్స్ ఉంది, కానీ మిగతా వాటిలో కూడా అవి సాధించినప్పుడు చైనాలాగా మనం కూడా గట్టిగా నిలబడగలం. ఎందుకంటే చైనాను బెదిరించింది 250% టారిఫ్ వేస్తాని, చైనా కౌంటర్ ఇచ్చింది మేము కూడా 200% వేస్తాను, కానీ 10:30కి ఒప్పుకున్నారు ఆఖరి ఫైనల్ అయ్యి. అంటే అమెరికా చైనా ఇంపోర్ట్స్ మీద 30% చేస్తే అమెరికా ఇంపోర్ట్స్ మీద 10% చైనా వేస్తామని చెప్పేసి ఒక తాత్కాలిక అగ్రిమెంట్కి వచ్చారు. కాబట్టి గట్టిగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా మన దేశం ఇంకా గ్రో కావాల్సినటువంటి అవసరం ఉంది.
అయితే మనం మీరు అన్నట్టుగా జీడిపి $4 ట్రిలియన్ చేరుకున్నాము. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మనం 4వ ప్లేస్లో జపాన్ని సైతం పక్కకు నెట్టి మనం ముందుకు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో ట్రంప్ మన దేశం గురించి ఇది ఒక డెడ్ ఎకానమీ అని మాట్లాడడం అనేది అతనికి భారతదేశం పైన ఉన్నటువంటి ఒక చిన్న చూపు అవ్వచ్చు, విషం చిమ్మేటువంటి తత్వం కావచ్చు, ఇదంతా బయటపడుతోంది. ఎందుకు ఈ రకమైనటువంటి దీనిలో ఉన్నాడు? ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పార్ట్, ఒక పార్ట్ ఏమిటంటే డెట్ ఎకానమీ అనేది అబద్ధం. ఎందుకంటే అమెరికా జీడిపి గ్రోత్ 2% ఉంది. మన జీడిపి గ్రోత్ గత 18 ఏళ్లుగా మన్మోహన్ సింగ్ కాలంలో 10 ఏళ్లు 8% గ్రోత్ రేట్ ఉంది. మోడీ వచ్చిన తర్వాత కూడా 6.5% గ్రోత్ రేట్ ఉంది, విచ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ వరల్డ్. మనంత గ్రోత్ రేట్ ఏ దేశానికి లేదు. ఒక చైనా 5 to 6% మధ్య చైనా ఉన్నది, కానీ మనకన్నా తక్కువే. కాబట్టి ఇట్లా గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఎకానమీని డెట్ ఎకానమీని కామెంట్ చేయటం అంటే మన మీద ఉన్నటువంటి చిన్న చూపే, తర్వాత మనల్ని నర్వస్ చేయడానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఇది ఒక కారణం. తర్వాత రెండోది, మన దేశం 4వ ఎకానమీ అవుతుంది, 3వ ఎకానమీ అవుతుందని ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి పనికొచ్చాయి. ఎందుకంటే ఒక దేశ ఆర్థిక స్థాయి, ప్రజల సంక్షేమ స్థాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే, తలసరి ఆదాయం మీద, జీడిపి మీద ఆధారపడి ఉండదు, తలసరి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తలసరి ఆదాయం కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మన తలసరి ఆదాయం $2,800. $2,800 అందరికీ, అంటే అదానీది $2,800, అంబానీ $2,800, టాటాది $2,800, కూలీ చేసుకునేవాడిది $2,800, నాది $2,800, మీది $2,800. అంటే జీడిపిని జనాభాతో భావిస్తే ఇట్లా వస్తుంది. అది కూడా రియాలిటీ రిఫ్లెక్ట్ కాదు. కానీ ఉన్న దాంట్లో మెరుగు ఏమిటంటే తలసరి ఆదాయం పెరిగితే అప్పుడు మనం డెవలప్డ్, కానీ అప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నది తెలుస్తుంది. ఇప్పుడు జపాను, అమెరికా మిగతా తలసరి ఆదాయాలు $55,000 దగ్గర ఉన్నాయి. సంవత్సరానికి $55,000. చైనా $13,000 ఉంది. వాళ్ళు కూడా డెవలప్డ్ కంట్రీగా మారాలంటే ఇంకా కనీసం $16,000 పైన ఉండాలి. ఇంకా చైనా సాధిస్తేనే ఉంటుంది. ఇప్పుడు $13,000 ఉంది, మంది $2,800. కాబట్టి మనం ఎక్కడ ఏ స్థానంలో ఉంటాం? తలసరి ఆదాయం ప్రకారం చూస్తే 40వ స్థానంలో, 50వ స్థానంలో ఉంటాం. కాబట్టి అది అసలు రియలిస్టిక్ ఇండికేషన్. 4వ స్థానంలో ఉంటాం, 5వ స్థానంలో ఉంటాం అనేది ఏదో చెప్పుకోవడానికి పనికి వస్తుంది. మంచిదే చెప్పుకోవచ్చు, కానీ రియాలిటీ రిఫ్లెక్ట్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.